Section number 44. Right of private defense against deadly assault when there is risk of harm to innocent person. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, సార్ ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని చంపబోతున్నారు అండ్ వాళ్ళతో పాటు కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా ఉన్నారు, రైట్ సార్. అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకునే ఉద్దేశం కోసం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో వాళ్ళ మీద కాల్పులు జరపవచ్చా? బికాస్ కాల్పులు జరిపితే ఎవరైతే మిమ్మల్ని చంపుతా అనుకుంటున్నారో వాళ్ళు కూడా చావచ్చు, అలానే వాళ్ళతో పాటు ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ కూడా చావచ్చు కదా. మరి అలాంటి సందర్భంలో మీరు కాల్పులు జరపొచ్చా అనేది ఈ సెక్షన్ చెప్తుంది. జరపొచ్చా అంటే ఓఎస్ జరపచ్చు, రైట్ సార్. ఫస్ట్ ఇలిస్ట్రేషన్ చూడండి సార్. సార్ ఈ వ్యక్తులు కనిపిస్తున్నారు సార్ బ్లాక్లో, వీళ్ళందరూ ఈ వ్యక్తిని చంపడానికి వచ్చిన వాళ్ళు, రైట్ సార్. పెద్ద గుంపు ఉంది కాబట్టి వాళ్ళ పక్కనే ఈ కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, రైట్ సార్. వీడిని వీడు కాపాడుకునే ఉద్దేశంతో, రైట్ సార్, ఈ పర్సన్ని వీడు కాపాడుకునే ఉద్దేశంతో కాల్పులు చేశాడు అనుకోండి సార్, వీళ్ళకి కూడా హామ్ అవ్వచ్చు కదా. మరి అలాంటప్పుడులో వీడు కాల్పులు జరపాలనా జరపకూడదా అంటే ఓఎస్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద కాల్పులు జరపచ్చు, తనను తను సేవ్ చేసుకునే ఉద్దేశంతో. అండ్ తను సేవ్ చేసుకునేటప్పుడు కొంతమంది అమాయకులకి గాయం అవ్వచ్చు కాబట్టి ఈ సెక్షన్ సేస్ ఎస్ మీరు కాల్పులు జరుపుకోవచ్చు, రైట్ సార్. ఒకసారి చూడండి సార్, సెక్షన్ చదువుతాను. ఇఫ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగేన్స్ట్ అన్ అసాల్ట్ విచ్ రీజనబుల్లీ causes the apprehension of death, the defender be so situated that he cannot effectually exercise that right without risk of harm to an innocent person, his right of private defense extends to the running of that risk also, right sir. సో మీ మీద ఏమైనా డెడ్లీ అసాల్ట్ కానీ జరగబోతుందంటే అండ్ వాళ్ళతో పాటు కొంతమంది అమాయకులు ప్రజలు ఉన్నారు అండ్ వాళ్ళ మీద కాల్పులు జరిపినట్టయితే ఈ డెడ్లీ అసాల్ట్ ఎవరైతే చేస్తున్నారో అప్పుడు అమాయకులు కూడా హామ్ అవ్వచ్చు అంటే ఈ సెక్షన్ చెప్తుంది ఓఎస్ మీరు కాల్పులు జరపచ్చు, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకునే ఉద్దేశంతో. ఇలిస్ట్రేషన్ కూడా అదే సార్. ఏ ఈజ్ అటాక్ బై మాబ్ హూ అటెంప్ట్ టు మర్డర్ హిమ్. మాబ్ అంటే గుంపు, ఒక గుంపు ఈ వ్యక్తిని చంపే ఉద్దేశంతో ఈ మీద అటెంప్ట్ చేస్తున్నారు. హీ కెనాట్ ఎఫెక్చువల్లీ ఎక్సర్సైజ్ హిస్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వితౌట్ ఫైరింగ్ ఆన్ ద మాబ్. తిను రక్షించుకునే ఉద్దేశంతో తిను మ్యాండేటరీ కాల్పులు జరిపితేనే, అది కూడా ఈ గుంపు మీద జరిపితేనే అవుతుంది. ఆ గుంపులో కొంతమంది అమాయకులు కూడా ఉన్నట్టయితే ఎస్ కాల్పులు జరపచ్చు. అండ్ హీ కెనాట్ ఫైర్ వితౌట్ రిస్కింగ్ ఆఫ్ హార్మింగ్ యంగ్ చిల్డ్రన్ హూ ఆర్ మింగిల్డ్ విత్ ద మాబ్. ఏ కమిట్స్ నో అఫెన్స్ ఇఫ్ బై సో ఫైరింగ్ హీ హార్మ్స్ ఎనీ ఆఫ్ ది చిల్డ్రన్, రైట్ సార్.